వెల్కమ్ బ్యాక్. రోజ్ ఇది సింబల్ ఆఫ్ లవ్ అంటారు, అంటే గులాబీ పువ్వు ప్రేమకు చిహ్నం అంటారు. నా దృష్టిలో తీపి పదార్థాలు డెజర్ట్స్ అనేవి కూడా లవ్తో సమానమే. సో ఈ గులాబీ పువ్వుకి ఆ డెజర్ట్స్ స్వీట్కి సంబంధం ఉన్నాయి. ఒక సింపుల్ రెసిపీ చేసుకుందాము, గులాబ్ జామున్. ఈ స్వీట్ చేయడానికి గులాబీ పువ్వు అవసరం లేకపోయినా గులాబీ పువ్వు లాంటి మనసు ఉండాలి. అంతే ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. కానీ చాలామందికి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు లోపల సరిగ్గా ఉడకవు, షుగర్ సిరప్ సరిగ్గా పీల్చుకోదు. సో అలాంటి సింపుల్ రెసిపీని సింపుల్ ట్రిక్స్ చెప్తాను. ఎక్కడైతే మెజారిటీగా మిస్టేక్స్ చేసుకుంటారో చాలామంది. ఇవాళ నేను చేయబోతున్న ఈ గులాబ్ జామ్ రెసిపీకి నేను ఇన్స్టెంట్ మిక్స్ మార్కెట్లో రెడీమేడ్ దొరికింది కదా, బై వన్ గెట్ వన్ ఉండేది కదా, ప్రతి సూపర్ మార్కెట్ కంపార్ట్మెంట్స్లో మొత్తం నింపేసి ఉంటాయి. సో ఆ రెడీ మిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. షుగర్ ఆ పౌడర్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ముందుగా పంచదార పాకం చేసుకుందాం, ఎందుకంటే పాకం కాస్త చల్లారాలి. ఇది పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు, అలా మరీ చల్లగా ఉండకూడదు. అలా గోరువెచ్చగా ఉంటేనే మన గులాబ్ జాములు ఆ పాకాన్ని మంచిగా తాగుతాయి. 1/2 kg నుంచి 700 grams మధ్యలో షుగర్ తీసుకోండి. ప్యాకెట్ మీద చాలా ఎక్కువ క్వాంటిటీ రాసి ఉంటుంది, మీకు జనరల్గా అంత క్వాంటిటీ అవసరం పడదు. సో 1/2 kg నుంచి 700 grams ఈజ్ ఐడియల్. మీరు చాలాసార్లు చూసుంటారు గులాబ్ జాములు అయిపోతాయి కానీ పాకం మాత్రం చాలా ఎక్కువగా మిగిలిపోతుంది. సో అలా మిగలకూడదు అంటే తక్కువ షుగర్ వాడుకోండి. మీరు ఎంత పంచదార తీసుకుంటే అన్ని నీళ్ళు తీసుకోండి. మీరు 1/2 kg షుగర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 1/2 లీటర్ నీళ్ళు పోసుకోండి. కేజీ షుగర్ తీసుకుంటే దాంట్లో 1 లీటర్ నీళ్ళు పోసుకోండి. సో పంచదార షుగర్ అనేది ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి. ప్లస్ ఇది ఏ తీగ పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ అంతా కరిగిపోయి ఒక్క మరుగు వస్తే సరిపోతుంది. సో ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇలానే వదిలేశారనుకోండి, పంచదార గిన్నె కంటుకొని ఉండి అది మాడిపోతుంది, పైన నీళ్ళు అలానే ఉంటాయి. సో ఎప్పుడు పంచదార కానీ అలా వేసి వదిలేయకూడదు. ఒక్కసారి కలుపుకున్నారనుకోండి, ఆ నీళ్ళు పంచదార అన్నీ పర్ఫెక్ట్గా కలిసి పాకం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇటుపక్క మన పంచదార పాకం అవుతుంది కదా, ఇటుపక్క మనం ఈ ఇన్స్టెంట్ మిక్స్ ఏ బ్రాండ్ అయినా వాడుకోండి. మీరు ఇలా ఈ ప్యాకెట్ అంతా ఒక బౌల్లోకి వేసుకోండి. మీకు ఒక ప్యాకెట్లో 35 వస్తాయంటారు, మీరు తలకిందుల నుంచి 35 రావు, మీకు మ్యాక్సిమం 15 నుంచి 20 వస్తాయి. ఒక్కటి కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే మార్కెట్లో బై వన్ గెట్ వన్ ఉందనగానే వెళ్ళి కొనుక్కొచ్చేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. అది షెల్ఫ్లో 6 నెలలు 7 నెలలు అలానే ఉండేది, ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయింది. అలా 6-7 నెలలు అలానే కూర్చొని ఉండేది షెల్ఫ్లో. ఎప్పుడో సడన్గా గులాబ్ జామ్ తినాలనిపించింది, చుట్టాలు ఎవరో వస్తున్నారని సడన్గా ప్యాకెట్ ఇప్పి చేయడానికి ట్రై చేస్తాం, అప్పుడు మన గులాబ్ జామ్ సరిగ్గా రావు. దానికి మేజర్ రీజన్ ఏంటంటే దీంట్లో సోడియం బైకార్బోనేట్ ఉండిద్ది. ఇది మనకి గులాబ్ జామ్ పొంగడానికి హెల్ప్ చేస్తుంది. దానికి ఒక పర్టికులర్ టైం లిమిట్ ఉండిద్ది, ఒక 6 నెలలు 5 నెలలు అలా ఉండిద్ది. అంతకంటే ఎక్కువ అయిపోతే దాని పవర్ పోతుంది. సో అవి పొంగవు గులాబ్ జాములు. అలా పొంగకపోయేసరికి లోపల దాకా ఫ్రై అవ్వు, పంచదార పాకం కూడా లోపల వరకు వెళ్ళదు. అది మేజర్ మిస్టేక్ చాలామంది చేసేది. సో మీరు వీలైనంత ఫ్రెష్ ప్యాకెట్ తెచ్చుకోండి. మీకు తినాలనిపిస్తే ముందు రోజు వెళ్ళి తెచ్చుకోండి ప్యాకెట్. అంతేగాని తెచ్చి ఆఫర్లు ఉన్నాయి కానీ షెల్ఫ్లో పెట్టుకున్నారనుకోండి, ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీకు గులాబ్ జామ్ సరిగ్గా రావు. సో ఎప్పుడైనా కానీ కంపల్సరీగా డేట్ చెక్ చేసుకోండి. ఈ గులాబ్ జామ్ చేయడానికి ఇంకో మిత్ ఏంటంటే కంపల్సరీగా పాలు వేసి కలపాలి, నీళ్ళు వేస్తే రాదంటారు. అదంతా తప్పండి. మీరు నీళ్ళు వేసినా వచ్చింది. గులాబ్ జామ్ ఈ ఇన్స్టెంట్ మిక్స్లో ఉండేదే పాలపొడి. మెజారిటీ ఆల్మోస్ట్ 20% ఈ పిండిలో పాలపొడే ఉండేది. సో మీరు పాలు వేసినా నీళ్ళు వేసినా టేస్ట్లో పెద్ద చేంజ్ అని రాదు. సో మీరు నీళ్ళు వేసైనా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను నీళ్ళు వేస్తున్నాను. మీరు పిండి ఎంత తీసుకుంటారో దాంట్లో 1/4 పార్ట్ అంటే 1/2%, 1 kg పిండికి 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. సో అలా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాంట్లో 1/4 మీరు వాటర్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నారనుకోండి, మీకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ పట్టింది, పాకం కూడా సరిగ్గా పీల్చుకోదు. అందుకని ఎప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 200 grams వరకు ఇన్స్టెంట్ మిక్స్ తీసుకున్నాను. దీంట్లో ఒక 50 ml సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మ్యాక్సిమం అవసరం పడదు, ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి రెసిపీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ప్లస్ ఈ పిండిని చపాతీ పిండిలా కలపకండి, వేసి స్లోగా అంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోండి, సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మీరు లైట్గా ఫింగర్స్తో కలిపితే అదంతా ఒక చోటుకు వచ్చేసింది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇదంతా కలుపుకున్న తర్వాత మనకు ఒక కోవా ముద్దలా కావాలి, అలా అయితే సరిపోయింది, ఆపేసుకోవచ్చు. అలా చక్కగా కలుపుకోండి. ఇటు పక్క మన పంచదార కూడా మరుగుతుంది. మరొకసారి మధ్యలో కలుపుకుందాం. ఇలా కలుపుకోండి. మీకు ఒకవేళ పిండి కొంచెం టైట్గా ఉంది, ఇంకొంచెం వాటర్ పడితే అనిపిస్తే 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో జాగ్రత్తగా ఉండండి, పొరపాటున కూడా ఎక్కువ నీళ్ళు వేయకండి. ఇక్కడ చూడండి, మన పిండిని సాఫ్ట్గా కలిపేసుకున్నాము. దీన్ని అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇది ఎంత మంచిగా రెస్ట్ అవుతే మన గులాబ్ జాములు అంత సాఫ్ట్గా అంత స్మూత్గా వస్తాయి. ప్లస్ దీన్ని ఎప్పుడు కప్పి పెట్టాలి. మీరు ఇలా ఫ్యాన్ గాలికి వదిలేశారనుకోండి, పైన పిండి అట్టకట్టినట్టు అయిపోతుంది. అప్పుడు కూడా మీ గులాబ్ జాములు క్రాక్ అయ్యి ఆయిల్లో పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని స్ట్రింక్ ర్యాప్లో అయినా కానీ ఒక తడిగుడ్డ పైన పెట్టి కవర్ చేసుకోండి. అప్పుడే మీకు పైన పిండి అనేది అట్టకట్టకుండా ఉండిద్ది. ఇక్కడ చూస్తే మన పంచదార పాకం మంచిగా మరుగుతుంది. దీంట్లో ఒక 1/2 teaspoon అంత రోజ్ ఎసెన్స్. చెప్పాం కదా గులాబ్ జామ్ అని చెప్పి, దీని స్టోరీ చెప్తాను కానీ ఫస్ట్ పాకం ఫినిష్ చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం యాలకుల పొడి, ఈ 2 వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఈ పాకం కాస్త చల్లారి గోరువెచ్చ టెంపరేచర్కి రావాలి. ఆ లోపల మనం గులాబ్ జాములు చేసుకొని వాటిని ఫ్రై చేసుకునే లోపల ఇది పర్ఫెక్ట్గా చల్లారిపోతుంది. సో దీన్ని తీసి పక్కన పెట్టి ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుందాం. మన పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా మనం కోవా మిశ్రమం ఎలా ఉండేది అలా ఉండాలి. దీన్ని హాఫ్గా డివైడ్ చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని ఈక్వల్ బాల్స్ అప్రాక్సిమేట్గా మీరు 15 grams వరకు డివైడ్ చేసుకోవచ్చు ఒక్క బాల్ని.
మీకు ఎంత ఈవెన్గా బాల్స్ని డివైడ్ చేసుకుంటే అవి అంత ఈజీగా ఫ్రై అవుతాయి, మీకు అంత పర్ఫెక్ట్ సైజులో కనిపిస్తాయి పాకంలో తీరేటప్పుడు కూడా. మీరు ఒకటి చిన్నది ఒకటి పెద్ద చేసుకున్నారు అనుకోండి, దాన్ని నూనెలో ఫ్రై చేసినప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో మాక్సిమం ఒకే సైజ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా ఒక్కొక్కటి వెయిట్ చూడకపోయినా అందాజాగా మాత్రం పర్ఫెక్ట్ సైజ్ మెయింటైన్ చేయండి. సో వీటన్నింటిని చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న దాన్ని 2 చేతులు ఇలా పెట్టి ఇలా ప్రెషర్ పెట్టండి. ఫస్ట్ నొక్కినట్టు చేసి ఇలా తిప్పండి. ఇలా తిప్పి స్లోగా ప్రెషర్ రిలీజ్ చేశారనుకోండి, మీకు పర్ఫెక్ట్ బాల్ వస్తుంది. మీకు ఎక్కడ క్రాక్స్ లేవు చూడండి. దీంట్లో మీరు పిండి కరెక్ట్గా కలుపుకుంటే మీకు ఎటువంటి క్రాక్స్ రావు. ఒకవేళ ఈ పిండిలో నీళ్ళు ఎక్కువ వేసేసుకుంటే పిండి చేతికి అంటుకునేది, ఎక్కడ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ నీళ్ళు తక్కువైతే క్రాక్స్ వచ్చేవి. ఆ 2 రాలేదంటే ఇది పర్ఫెక్ట్గా కలిసిందని అర్థం. సో ఇదే విధంగా మొత్తం పిండిని ఇలా చిన్న చిన్న గులాబ్ జామున్స్లా డివైడ్ చేసుకోండి. ఇవన్నీ చేసి పెట్టుకోండి. ఈ లోపల మీరు కడాయిలో ఆయిల్ కూడా వేడి చేసుకున్నారనుకోండి, ఇవి అయిపోయే టైంకి వీటిని ఫ్రై చేసుకోవచ్చు. మన గులాబ్ జామ్ బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. నేను ఎంత డివైడ్ చేసినా కానీ, చిన్న సైజులో చేసినా కానీ 16 వచ్చాయి. సో ప్యాకెట్ మీద చెప్పినట్టు 30-35 రావు, 16 వస్తాయి. ఇంకా చిన్నగా చేసుకుంటే 20 వరకు రావచ్చు. సో అంతకంటే ఎక్కువ రావు. వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ని మంచిగా వేడి చేసుకోండి. ఒక హై టెంపరేచర్ వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కానీ స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి స్పూన్ కానీ జాలిగరిటె కానీ తీసుకొని నూనెని స్లోగా ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి స్లోగా ఒక్కొక్కటి వదిలేయండి. కింద స్టవ్ ఆపేసింది కానీ నేను స్లోగా ఒక్కొక్కటి వేస్తున్నాను. మరీ ఎక్కువ కూడా వేయకూడదు, ఎందుకంటే ఓవర్ క్రౌడ్ అయిపోయే ఛాన్స్ ఉండేది. సో ఇలా స్లోగా వేసుకొని వీటిని ఇలా స్లోగా మంట ఆపేసిన నూనెలోనే అట్లీస్ట్ 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు 5 నిమిషాల కంటే తక్కువ ఫ్రై చేశారనుకోండి, మీ గులాబ్ జామ్ లోపల మరో గులాబ్ జామ్ తయారవుతుంది, ఒక పిండి ముద్దలాగా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మంట ఆపేసి ఈ వేడిలోనే స్లోగా ఇలా కలుపుతా 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇవి చాలా తక్కువ కలర్ వచ్చాయి. ఇంకా 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవి పర్ఫెక్ట్ కలర్లోకి వస్తాయి. ఇలా స్లోగా ఫ్రై అవ్వాలి. మీరు ఏగానే ఇమీడియట్గా జుమ్మని రెడ్ కలర్ వచ్చేసింది అనుకోండి, మీకు లోపల వరకు ఉడకదు. ఇలా స్లోగా టోన్ బై టోన్ ఒక్కొక్క టోన్ కలర్ చేంజ్ అవుతా మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్లో మరొకటి ఏంటి గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, ఈ గులాబ్ జామున్ని నూనెలో ఒక రవ్వంతా ఎక్స్ట్రా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం కలర్ ఎక్కువ తెప్పించుకున్నాం అనుకోండి, ఇవి మళ్ళీ పాకంలోకి వెళ్ళి పాకం పీల్చుకొని లావుగా అవుతాయి కదా. లావుగా అయినప్పుడు ఆటోమేటిక్గా కలర్ అనేది ఒక టోన్ కానీ 2 టోన్లు కానీ కిందకి స్ట్రింక్ అయిపోతుంది. అంటే ఇంకొంచెం లైట్ అవుతాయి మనం ఫ్రై చేసుకున్న దానికంటే, ఎందుకంటే సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. సో మీరు ఇందులో 1 నిమిషం ఎక్కువ ఫ్రై చేసుకున్నా పర్లేదు, కొంచెం కలర్ ఎక్కువ తెప్పించుకున్నా అసలు ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, ఎక్కడ క్రాక్ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. వీటిని ఇలా పాకంలో వేసేసుకుందాం. ఇలా పాకంలో వేసేసి వీటిని 1 నిమిషం ఇలా ముంచినట్టు చేద్దాం. ఈ గులాబ్ జాముల్ని ఇలా పాకంలో ఒక 15 నిమిషాల పాటు ఉంచండి. మీకు స్టార్టింగ్లో పైకి తేలుతున్నట్టు ఉండేది, ఒక 15 నిమిషాలు స్లోగా నానిన తర్వాత అది మెల్లగా కిందకి వెళ్ళిపోతుంది. మీ గులాబ్ జాములు ఒకవేళ అలానే తేలుతూ ఉన్నాయి అనుకోండి, లోపల వరకు ఫ్రై అవ్వలేదని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. పాకం లోపల వరకు వెళ్ళింది అనుకోండి, ఆ గులాబ్ జామ్ బరువుకి స్లోగా కిందకి వచ్చేసింది. అదే లోపల పాకం వెళ్ళలేదనుకోండి, అలా పైన తేలుతానే ఉండేది పడవలాగా. సో పడవలు చేసుకోవద్దు, మీరు గులాబ్ జామ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం ఎప్పుడు చేసుకున్నా కానీ గులాబ్ జామ్ గుర్తుపెట్టుకొని చేసుకోండి, పడవలు చేయకూడదు మనము. షేప్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా బాల్లా రావాలి. ఈ గులాబ్ జామున్కి జామున్ అని పేరు వచ్చిందంటే, ఇవి చూడడానికి జామున్ పళ్ళలా ఉంటాయి, మన అల్లనేరేడు పళ్ళలా ఉంటాయి కదా, సేమ్ అదే షేప్ ఉండేది. మనం కాలా జామున్ అని కూడా చేసుకుంటాము, ఆ షేప్లో ఉండేది. కానీ దీంట్లో రోజ్ ఎసెన్స్ యాడ్ చేస్తారు. రోజ్ వాటర్ ఇండియాలో చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు. ఈ స్వీట్ చేసేటప్పుడు ఆ చక్కెర పాకంలో అలా లైట్గా రోజ్ వాటర్ వేసి, ఆ రోజ్ ఫ్లేవర్ మనందరికీ చాలా ఇష్టం. మనకి రోజ్ సిరప్ హైదరాబాద్లో కూడా చాలా పాపులర్. బిర్యానీలో వీటిలో రోజ్ అత్తర్ కంపల్సరీగా వేస్తాం. ఇలా వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ నోట్ క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా వీటికి గులాబ్ జామున్ అని పేరు వచ్చాయి. ఈ రోజుకి సంబంధించిన ఇంకో డేట్ టిప్ ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం డేట్కి వెళ్తున్నారు అనుకోండి, ఒక రోజ్ పువ్వు కంపల్సరీగా క్యారీ చేయండి. రెడ్ రోజ్ అనే అవసరం లేదు, ఏ రోజైనా తీసుకెళ్ళండి. యూ నెవర్ నో, ఎవరు దేనికి పడిపోతారో మనకు తెలియదు. సో ఆల్వేస్ హ్యావ్ బ్యాకప్. రోజ్ క్యారీ చేయండి. రోజ్ కాకపోయినా గులాబ్ జామున్ అన్న క్యారీ చేయండి, రోజ్ క్యారీ చేసే ధైర్యం లేకపోతే. ఎందుకంటే గులాబ్ జామ్ ఇచ్చినా రోజ్ ఇచ్చినా ఎవరు పడతారో తెలియదు, ఎవరికి ఏది ఇష్టం ఉండిద్దో తెలియదు. ట్రిక్ వర్కౌట్ అయితే కంపల్సరీగా మెసేజ్ చేసి థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేసుకోండి. ఈ గులాబ్ జామ్ రెసిపీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీ లవ్ వన్స్ కంపల్సరీగా షేర్ చేసి పెట్టండి.